మేమైతే పెద్దమ్మ గుడికి వచ్చాం, అమ్మవారి దర్శనం చేసేసుకున్నాం. అట్లాగే మేము కోరుకున్నాయని నెరవేరి అని చెప్పి మేము కాయిన్స్ కూడా నిలబెట్టేసాము. కాయిన్స్ కూడా చక్కగా నుంచున్నాయి కదా. మా ముగ్గురి కాయిన్స్ నిలబడినాయండి. మా కోరిక అయితే నెరవేరిపోయింది. ఇప్పుడు మళ్ళీ కోరుకున్న కోరిక నెరవేరితే మళ్ళీ వస్తాననుకుంటున్నాను. ఇదంతా పెద్దమ్మ గుడి అండి. జనాలు చూశారు కదా. అమ్మవారు మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి ఎక్కడికో. పెద్దమ్మవారి గుడి మా అక్క వాళ్ళు తీసుకుంటున్నారు. ఏం చేస్తున్నారమ్మా? అమ్మవారి కుంకుమ మళ్ళీ అది పెట్టింది నిలబడలేదు అనుకో, ఇంకా అదే తిరుగుతుంది నాకు మనసులో అంతా. మేమైతే అమ్మవారిని దర్శనం చేసేసుకున్నాం. చక్కగా కాయిన్స్ కూడా నిలబెట్టాం. రావట్లేదా? కాయిన్ ఉంటే రావట్లేదు. మా అమ్మ వాళ్ళు కోపం తీసుకుంటున్నారు. చూసారు కదా, చాలామంది అండి, జనం చాలామంది వచ్చారు అమ్మవారి గుడికి, పెద్దమ్మవారి టెంపుల్కి. అసలు ఖాళీ అంటూ లేదు. నాకు చాలా బాగా నచ్చింది. చూసారు, ఫొటోస్ తీయకూడదు, ఫొటోస్ తీస్తే అమ్మవారి కుంకుమ. అమ్మవారు పెద్దమ్మవారు దీపాలు కూడా వెలుగుతున్నాయి చక్కగా. వీళ్ళందరూ మొక్కుకొని చక్కగా కాయిన్స్ నిలబెడుతున్నారు. అక్క మా అమ్మ నేను ఇద్దరం వచ్చాం టెంపుల్కి. అమ్మాయి మీ కాయిన్స్ నిలబడియా? నిలబడి సక్సెసా? ఇప్పుడు మళ్ళీ కోరుకున్నది నెరవేరాలి, మళ్ళీ రావాలి మనం. మళ్ళీ రావాలి నాకు కూడా. మొత్తం అందరం తీసాం. పెద్దమ్మవారి టెంపుల్. ప్రసాదాల కాడికి వచ్చాం, ప్రసాదాలు తీసుకోవడానికి. బ్యాగ్లో పెట్టుకోవాలి. నా హ్యాండ్ బ్యాగ్లో పెడతాలే అక్క. అన్నీ ఒకటి 2 తీసుకో, పులిహార 1 లడ్డు. పెద్దమ్మవారి ప్రసాదం పులిహోర లడ్డు తీసుకుంటున్నాం. లడ్డు వచ్చి 20 రూపీస్ అంట, పులిహోర 20 రూపీస్ అంట. ఎందుకండి సిగ్గు? అమ్మవారి ప్రసాదం ఇస్తే సిగ్గుపడతారంటారు. లడ్డు ప్రసాదం ఇచ్చేటప్పుడు సిగ్గుపడతారండి. దేవుడి ప్రసాదం ఇచ్చేటప్పుడు. అవునండి, మిమ్మల్ని ఫేమస్ చేద్దామని. ఎన్ని తీసుకున్నప్పుడు ఎంత కట్టాము? ఒకటే ఇచ్చారు. 80 స్లిప్స్కి. అవునులే బాగా ప్రసాదాల స్లిప్స్. కక్కనం అంటే తాడు. అవును, తాడు కూడా 20 రూపాయలు అంటారు. ఓకే డన్. మా అక్క అందరూ మొక్కుడే. మా అమ్మ మా అక్క వెళ్తున్నారన్నమాట. ప్రసాదాల కోసం వెళ్తున్నాం. తీస్తా ఒకసారి. సరే కదా, అందరూ ఎంత చక్కగా ఎంత బాగున్నారు. ఇక్కడ చూడు, ఫ్యామిలీ చక్కగా కూర్చొని తింటున్నారు ప్రసాదం. మా వాళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. నేను వాళ్ళకంటే ముందు వెళ్తా. ఎక్కడ నాగదేవతది? నాగదేవత పుట్ట అంట. చూద్దాం బయట. ఉందక్క, ఉంది.
అవును, వీడియో తీసుకోకూడదు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నాగదేవత ఆలయం అంట. నాగమ్మ తల్లి, పెద్దమ్మ గుళ్ళో నాగమ్మ తల్లి. నాగమ్మ తల్లి. మా అమ్మ మా అక్క ప్రసాదాలు తీసుకోవడానికి వెళ్తున్నారు. అమ్మవారి కుంకుమ, అమ్మవారి ప్రసాదాలు. ఆయన నిజంగా మనిషిలాగా ఉన్నాడుగా. ఓరిని రియల్ మనిషిలా కూర్చున్నట్టున్నారు. పేరేంటో ఆయన పేరు. ప్రసాదాలు తీసుకో, ప్రసాదాలు, అమ్మవారి ప్రసాదాలు. అమ్మవారి ప్రసాదాలు ఇస్తున్నా ఆంటీ గారు. ఉన్నట్టుంది. అమ్మవారి ప్రసాదాలు గుడికి చాలా బాగా వస్తున్నారు అందరూ. మేమైతే దర్శనం బాగా చేసుకున్నాం. అక్కడ బాగుందిగా ముగ్గురు. మరి ప్లేస్లో ఎక్కువ నా దగ్గర ఉన్నాయి. అమ్మయ్య, ఎట్లయితే ముగ్గురం కూర్చున్నాం. కాదు, ప్రసాదం, పెద్దమ్మవారి ప్రసాదం. ప్రసాద్ కదా ఇప్పుడు తినక్క మరి ఇప్పుడు 2 సార్లు నుంచి వస్తుంది. ఇప్పుడు అన్న నేను అన్న లేట్ అవ్వకుండా అది ఒకటి కొనేసుకున్నాను. వద్దు, ఇంకా చాలు. దేవుడు సో క్యూట్. చాలు నాకు. ఆ టైంలో ఇద్దరు వెళ్ళిపోతున్నాను నన్ను వదిలేసి. అక్క, నేను ఇక్కడ దండం పెట్టి తీయట్లేదు. అంటే